జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతుల జీవితాలు అల్లకల్లోలమయ్యాయని బండారు సత్యానందరావు అన్నారు. మంగళవారం కొత్తపేట మండలం కండ్రిగలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఖరీఫ్ ధాన్యం అమ్ముకోవడానికి నానా ఇక్కట్లు పడ్డ రైతులకు వరి ధాన్యం డబ్బులు వారి ఖాతాలో వేయడానికి కూడా ప్రభుత్వం 2-3 నెలల జాప్యం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి రబీ సాగు చేపట్టిన రైతులకు ఇప్పుడు యూరియా దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. గతంలో ఈ పరిస్థితి ఎన్నడూ లేదని ఆయన వ్యాఖ్యానించారు. విత్తనాలు చల్లటం మొదలుకొని ధాన్యం అమ్ముకునే వరకు పంట నమోదని, ఆన్లైన్ అని, అదని ఇదని రైతులను ప్రభుత్వం ఆర్బీకేల చుట్టూ తిప్పుతుందని ఆయన విమర్శించారు. ఎరువులు, పురుగు మందులు ధరల ఆకాశాన్ని అంటున్నాయని, ఇలా అయితే వ్యవసాయం చేయడానికి రైతులు ఎందుకు ముందుకు వస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫోన్ నెంబర్ చెప్పండి తల్లి. అసలు లేవు కదా మనకి పాలన ఎలా ఉండాలి గొడవలు అందరికీ మంచిగా దానికి మనవంతు బాధ్యతగా మన కృషి మనం అందరం చేసి మన పిల్లల భవిష్యత్తు కోసమైనా ఆలోచించాలని మిమ్మల్ని అందరికీ కోరుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఒకే ఒక విషయం చెప్పి నేను కార్యక్రమాన్ని ముగించుకుందాం. అన్ని విషయాలు మీకు తెలుసు, స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి, ప్రతి విషయం వాట్సాప్ గ్రూపుల్లో వచ్చేస్తున్నాయి, యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి, అందరూ అన్నీ తెలుసుకుంటున్నారు. పూర్వం అయితే ఎవరొకరు పెద్దవాళ్ళు చెప్పాలరా అన్నట్టు ఉండేది, ఇప్పుడు అది ఏమీ లేదు. పేపర్ చదవాలన్నట్టు ఉండేది, లేదా రేడియో వినాలన్నట్టు ఉండేది. ఈనాడు సెల్ ఫోన్లోనే ప్రపంచం అంతా వచ్చింది. అది ఎవరికి తెలియనివి ఏం కాదు. ఒక రైతుల విషయం ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈనాడు రైతుల పరిస్థితి అంత అల్లకల్లోలంగా తయారైంది. రైతులకి గిట్టుబాటు ధర కాదు కదా, అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు కూడా 2-3 నెలల పాటు పడని పరిస్థితి, ఎరువులు సమయానికి రాని పరిస్థితి, ఎరువుల ధరలేమో ఆకాశాన్ని అంటే పరిస్థితి, రైతును ఆదుకోవడం ఇచ్చే పంట నష్టహారాలు కానీ ఇన్సూరెన్సులు కానీ సక్రమంగా దొరకకుండా అవి కూడా దోపిడీ. దేవరపల్లిలో దోపిడీ చేశారు, ధాన్యం అమ్మమని, ధాన్యం రైతుల దగ్గర ధాన్యం కొనుగోలులో దోపిడీ. అదేవిధంగా ఆలమూరు మండలంలో చింతలూరులోనూ సూర్యారావుపేటలోనూ ఇన్సూరెన్స్ డబ్బులు అసలు రైతులకు వెళ్లకుండా నకిలీ రైతులు, వైసీపీ నాయకులు నకిలీ రైతులు తయారై వాళ్ళ ఖాతాల్లో వేసుకుని దిగమింగిన వైనం. ఇలాంటి ఎప్పుడు చూడనటువంటి దారుణాలు ఒక ఆన్లైన్ పేరుతో ఆర్బీకేలని, ఈ క్రాపింగ్ చేయాలని అనేక మోసాలు 2-3 సంవత్సరాలుగా చూస్తున్నాం. రైతులు అంటే ఈనాడు వ్యవసాయం చేయాలి అంటే భయపడిపోయే పరిస్థితి ఈనాడు రైతుల్లో నెలకొని ఉంది. మరి రైతులకు న్యాయం జరిగే విషయాల్లో తెలుగుదేశం పార్టీ కానీ నేను కానీ ఎప్పుడు ప్రత్యక్ష పోరాడడానికి అవసరమైతే సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరిగినా ఏ విషయం ఉన్నా ఆల్రెడీ మన ఎంఆర్ఓలు, రెవెన్యూ వాళ్ళ ద్వారా లేదా ప్రభుత్వానికి స్టేట్మెంట్ల ద్వారా ఎప్పటికప్పుడు మనం రైతుల యొక్క సమస్యలు ప్రస్తావిస్తూనే ఉన్నాం. రైతులకు న్యాయం జరగడం, యూరియా ఉంది, యూరియా దొరకట్లా, ప్రభుత్వానికి ముందు చూపు లేదు, ఒక ఆలోచన లేదు, ఒక ప్లానింగ్ లేదు, గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా పరిపాలన నడిచిపోతుంది అంతే. ఒకరికి సంబంధం లేదు. ఏ సమయానికి ఏది ప్రజలకు అవసరమో కూడా ఈ ప్రభుత్వానికి ఆలోచన లేదు.